రోహిత్ శర్మ బర్త్డే ఇన్స్పైరింగ్ జర్నీ బోరివాలిలోని ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా లెజెండరీ కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించాడు. భారత్ను ఐసీసీ ఈవెంట్లలో ఛాంపియన్గా నిలబెట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. టీమ్ ఇండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రోహిత్ను భారతదేశంలోనే కాదు, ప్రపంచ క్రికెట్లో కూడా అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా పరిగణిస్తారు. ప్రపంచ క్రికెట్లో గొప్ప కెప్టెన్లలో ఒకరు. ఐర్లాండ్తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్తో సిక్సర్ల మోత మోగించడంలో సూపర్ టైమింగ్, అతని బలమైన బ్యాటింగ్తో రోహిత్ శర్మ హిట్ మ్యాన్ బిరుదును సంపాదించాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఇందులో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన శ్రీలంకపై 264 పరుగుల రికార్డు కూడా ఉంది. అలాగే రోహిత్ టీ20 ప్రపంచ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లను భారత్కు అందించిన కెప్టెన్. రోహిత్ శర్మ క్రికెట్ జర్నీలో అనేక మలుపులు ఉన్నాయి. డోంబివిలిలో పెరిగాడు కానీ క్రికెట్ క్యాంపుకు హాజరు కావడానికి తన మామతో కలిసి బోరివాలికి మారాడు. అప్పటి నుండి అతను తన క్రికెట్ కెరీర్ ప్రారంభ దశలో బోరివాలిలో నివసించాడు. బోరివాలికి చెందిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ క్రికెట్లో హిట్ మ్యాన్ ఎలా అయ్యాడు? తండ్రి ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోహిత్ శర్మ తన మామతో బోరివాలిలో నివసించాడు. 1998లో తన తండ్రి, 5 తోబుట్టువులు స్నేహితుల నుండి అప్పుగా తీసుకున్న డబ్బుతో కలిసి అతని ఫీజు చెల్లించిన తర్వాత రోహిత్ బోరివాలిలోని క్రికెట్ క్యాంపులో చేరాడు. క్యాంపులో శిక్షణ ఇస్తున్న దినేష్ లాడ్ రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్తో ఆకట్టుకున్నాడు. అతని తండ్రిని తాను కోచ్గా ఉన్న స్వామి వివేకానంద పాఠశాలలో చేర్పించమని ఒప్పించాడు. రోహిత్ తండ్రి ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతని ఫీజు చెల్లించలేకపోవడంతో లాడ్ అతనికి కాండివిలి పాఠశాలలో స్కాలర్షిప్ పొందడంలో సహాయం చేశాడు. తద్వారా అతను ఎటువంటి ఆర్థిక భారం లేకుండా చదువు, క్రికెట్ను కొనసాగించగలిగాడు. ఇది రోహిత్ జీవితంలో, క్రికెట్ కెరీర్లో ఒక కీలకమైన మలుపు. ఎందుకంటే ఇది దినేష్ లాడ్ మార్గదర్శకత్వంలో నిర్మాణాత్మక శిక్షణ, మెరుగైన సౌకర్యాలు, పోటీ క్రికెట్కు కావాల్సిన అన్ని రోహిత్ శర్మ పొందగలిగాడు. దీంతో అతని క్రికెట్ కెరీర్కు బలమైన పునాది పడింది. రోహిత్ శర్మ తన కెరీర్ను ఆఫ్ స్పిన్నర్గా ప్రారంభించాడు, కానీ అతని కోచ్ దినేష్ లాడ్ పాఠశాల టోర్నమెంట్ సమయంలో తన శిష్యుడి బ్యాటింగ్ ప్రతిభను గుర్తించాడు. అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో పైకి ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చర్య చివరికి రోహిత్ శర్మను ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా మార్చింది. బౌలింగ్ కంటే బ్యాటింగ్లోనే రోహిత్ శర్మకు సహజ ప్రతిభ ఉందని లాడ్ నమ్మాడు. దీంతో రోహిత్ శర్మకు ఎక్కువ బ్యాటింగ్ అవకాశాలు ఇచ్చాడు. లాడ్ అతనికి నెట్స్లో ఎక్కువ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చాడు. మ్యాచ్లలో అతన్ని నంబర్ 4 వద్ద బ్యాటింగ్ చేయించాడు. తర్వాతి సీజన్లో రోహిత్ శర్మ తన పాఠశాల హారిస్ షీల్డ్, గిస్ షీల్డ్ జట్లలో ఉన్నాడు. రోహిత్ను ఆఫ్ స్పిన్ నుండి బ్యాటింగ్కి మార్చాలనే లాడ్ నిర్ణయం ఫలించింది. ఎందుకంటే అతను పాఠశాలల మధ్య టోర్నమెంట్లలో నిలకడగా ఆడుతూ సెంచరీలు సాధించాడు. పాఠశాల టోర్నమెంట్లలో మంచి ప్రదర్శన తర్వాత ముంబై అండర్ జట్టుకు ఎంపికైనప్పుడు రోహిత్ శర్మ తన కెరీర్లో మొదటి బ్రేక్ పొందాడు. కార్పొరేట్ జట్టు ఎయిర్ ఇండియాపై సెంచరీ సాధించినప్పుడు అతని దేశవాళీ క్రికెట్లో ఛాన్స్ వచ్చింది. ముంబై క్రికెట్లోని అత్యంత ప్రభావవంతమైన 2 ఆటగాళ్లు దిలీప్ వెంగ్సర్కర్, ప్రవీణ్ ఆమ్రే అతని ఇన్నింగ్స్ను చూశారు. 2006లో న్యూజిలాండ్తో జరిగిన టాప్ ఎండ్ సిరీస్ కోసం రోహిత్ శర్మను ఇండియా ఆ జట్టులో ఎంపిక చేశారు. 2 ఇన్నింగ్స్లలో 57, 22 పరుగులు చేశాడు. ఇది అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ ప్రారంభానికి పునాది వేసింది.
ఆ సంవత్సరం డిసెంబర్లో రోహిత్ శర్మ ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్పై 267 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతన్ని దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన యంగ్ ప్లేయర్లలో ఒకరిగా నిలబెట్టింది.